This conference will now be recorded. Good evening, guys. Is my screen is sharing to you? Yes, ma'am. It's okay. Today we are going to discuss about PCB Wizard. It's a new software. It's a new offline software. Okay. మనం లైవ్ వైర్ లో ఏదైతే సర్క్యూట్స్ డిజైన్ చేసామో సేమ్ సర్క్యూట్స్ ఇక్కడ డిజైన్ చేస్తాము అండ్ దీనికి లైవ్ వైర్ కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ మనం అక్కడ ఏం నార్మల్ గా సర్క్యూట్ అనేది టెస్ట్ చేస్తాము అంటే అవుట్పుట్ అనేది వర్క్ అవుతుందా లేదా అని ఓకే మనకి ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ లో వచ్చేటప్పటికి అవుట్పుట్ అనేది చెక్ చేయలేము అండ్ ఏదైతే సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్ ని మనం డిజైన్ చేసి పీసీబీలోకి కన్వర్ట్ చేసుకుంటాం ఓకే పీసీబీ డిజైనింగ్ గా కన్వర్ట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి అవుట్పుట్ అనేది చెక్ చేసుకోగలుగుతాము PCB wizard check here icons and I think it's a good these icons okay ఇక్కడ దీనికి కొత్తగా ఏమేమి ఉన్నాయి అంటే see here this red color line is called track means మనం వైరింగ్ ఇస్తాం కదా one component నుంచి another component కి that is wiring is known as track here and this is padding ఈ ప్యాడింగ్ అనేది మీకు ఏదైనా సర్క్యూట్ లో యూజ్ అవుతుందండి ఆ యూజింగ్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దిస్ ఇస్ కాల్డ్ బోర్డ్ మనం సర్క్యూట్ డిజైన్ చేసిన తర్వాత ఆ సర్క్యూట్ కి ఒక బోర్డ్ లెంత్ అనేది ఇస్తాము ఫర్ దట్ పర్పస్ హియర్ వీఆర్ టేకింగ్ బోర్డ్ అండ్ దిస్ ఇస్ కాపర్ లేయర్ ఆ రెడ్ కలర్ ఇండికేషన్ ఇస్ నోన్ యాజ్ కాపర్ లేయర్ సర్క్యూట్ కి మనం బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఏరియా వరకు కాపర్ లేయర్ అనేది ఇస్తామండి నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ లేబుల్ మీన్స్ మనం తీసుకునే సర్క్యూట్ కి లేబుల్ అనేది ఇచ్చుకుంటాము if it is led blinking means it is led blinking circuit or else basic circuit or 555 timer or else egg timer or stable multi vibrator like that అలా నేమ్స్ అనేవి ఇచ్చుకుంటాము ఈ లేబుల్ ని తీసుకొని అండ్ హియర్ దిస్ ఇస్ కాల్డ్ గ్యాలరీ నేను గ్యాలరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి in this gallery if you observe means it has two type of components circuit symbols and PCB components లైవ్ వైర్ లో మీరు చూసే ఉంటారు లైవ్ వైర్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి సర్క్యూట్ సింబల్స్ ఎలా ఉంటాయి అండ్ పీసీబీలో ఎలా ఉంటాయని సి by comparing to these both component PCB components and circuit components if you observe means this is power supply in circuit symbol okay in PCB components if you check means it will be one terminal block okay మనకి సర్క్యూట్ కాంపోనెంట్స్ లో బ్లాక్ అనే బ్యాటరీ అనేది ఇలా ఉంటే అది ఎక్స్క్యూజ్ మీ అండ్ అండ్ ఇన్ పీసీబీ కాంపోనెంట్స్ లో వచ్చేసరికి సర్క్యూట్ అనేది ఇలా కాంపోనెంట్స్ అనేవి ఇలా ఉంటాయి యు అబ్జర్వ్ టేకెన్ రెసిస్టర్ మీన్స్ రెసిస్టర్ ఇన్ passive components one resistor from circuit gallery and another from C PCB components if you observe here resistors means those are in different sizes right we can use any kind of these resistors based on the circuit okay మనం పీసీబీ అసలు మెయిన్ పీసీబీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సర్క్యూట్ యొక్క సైజ్ ని రెడ్యూస్ చేయడానికి ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో
ఇప్పుడు బ్రెడ్ బోర్డ్లో చేసినా కానీ సర్క్యూట్ ఆర్ ఎల్స్ మీరు ఇంకే విధంగా చేసినా కానీ సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ మనకి ఇక సర్క్యూట్ అనేది పెద్దగా ఉండకుండా చిన్నగా ఉండడం కోసం మనం ఈ పీసీబీని యూజ్ చేసుకుంటాం. అలాంటప్పుడు కాంపోనెంట్ సైజెస్ అనేవి పెద్దగా ఉంటే మనకి సర్క్యూట్ కూడా అలానే large circuit అవుతుంది. So to reducing the circuit size, you are using the small components. Okay. Next, if you observe IC means integrated circuits. This is a triple fat timer, and yeah. Okay. మనకి ఐసీస్ చూడండి సర్క్యూట్ సింబల్స్ లో ఎలా ఉన్నాయంటే నార్మల్ పిన్ టైప్ లో ఉన్నాయి, అవునా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 4 పిన్ ఐసీ, 6 పిన్ ఐసీ, 8 పిన్ ఐసీ, 14 పిన్, 16, 18, 20, 22, 24, 28 అప్ టు 32 సైజ్ పిన్స్ వరకు ఉంటాయి. 40, 64 పిన్ వరకు ఉన్నాయండి. అలా ఇప్పుడు మనకి 555 టైమర్ కావాలి అంటే ఎన్ని పిన్ సైజ్ 555 టైమర్ అనేది 8 పిన్ ఐసీ. యూ హావ్ టు పిక్ ద 8 పిన్ ఐసీ హియర్ ఫ్రమ్ PCB component gallery. Okay. It shows the indications to you like that pin 1, pin 2, pin 3, pin 4, and here this is pin 5 and pin 6, pin 7, pin 8. Okay, these are the footprints of the circuit symbols. Okay, this IC is the footprint of the 555 timer, and these small registers and another registers are the footprints of these registers. Okay, did you get the point of మీన్స్ సింబల్స్ అర్థమైనాయి కదండి పిసిబి కాంపోనెంట్స్ కి అన్ను అండ్ పిసిబి కాంపోనెంట్స్ అండ్ సర్క్యూట్ కాంపోనెంట్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? అండ్ హియర్ యూ కెన్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. మనకి ఇక్కడ కొన్ని ఐకాన్స్ చూస్తే హారిజంటల్ లో లెఫ్ట్ సైడ్ నార్మల్, రియల్ వరల్డ్, ఆర్ట్వర్క్, అన్పాపులేటెడ్, ప్రోటోటైప్ అని కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఐకాన్స్ సర్క్యూట్ డిజైన్ చేసినాక నేను చెప్తాను. ఓకే, and here if you observe your screen means you can see plus symbols, right? మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్స్ ఉంటాయి కదండి, ఆ ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఆ ప్లస్ సింబల్స్ ఏంటంటే ఈ సింబల్ ఫ్రమ్ వన్ ప్లస్ సింబల్ టు అనదర్ ప్లస్ సింబల్ ఇట్ ఈస్ 1 inch. ఓకే, ఈ 4 ప్లస్ సింబల్స్ లోని ఇంత స్పేస్ లోనే మనం అనే సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి, ఏ సర్క్యూట్ నైనా. ఇఫ్ ఇంక్రీజ్ లార్జ్ అయితే 1 or 2 lines, అంటే 1 or 2 points అంటే here dotted lines are there. If you clearly observe, that means ఆ dotted lines దాకా క్రాస్ అవ్వదు సర్క్యూట్ అనేది. బికాస్ మనం కొన్ని చిన్న చిన్న సర్క్యూట్స్ కాబట్టి డిజైన్ చేస్తుంది మాక్సిమం 1 inch ఆఫ్ ది సర్క్యూట్ సైజ్ లోనే ఉండాలండి. కాంపోనెంట్స్ కూడా సో మనం ప్రోటోటైప్ కాంపోనెంట్స్, నార్మల్ త్రూ హోల్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్ సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఓకే మ్యామ్. ఇది బేసిక్ సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం ఫస్ట్. మనం లైవ్ వైర్ లో ఫస్ట్ ఏం సర్క్యూట్ డిజైన్ చేసామండి? ఎల్ఈడి సర్క్యూట్ కదా. ఫర్ దట్ ఎల్ఈడి సర్క్యూట్ we need power supply, and in output components you can observe here means we have 3 mm LED size. LED size is 3 mm and 5 mm and LED displays. Okay, let's take an 3 mm LED, and next one resistor. Sorry.
We want to rotate the component means give control R. ఓకే మనకి లైవర్ లో ఈయన జస్ట్ కాంపోనెంట్ యొక్క టెర్మినల్ దగ్గర ఎండ్ చేస్తే కర్సర్ పెడితే మనకి కనెక్టింగ్ అవ్వడానికి చూపిస్తూ ఉంటది. ఇక్కడ అలా కాదు, ట్రాక్ దగ్గరికి వెళ్ళి మనం వైరింగ్ అనేది తీసుకోవాలి. మనం దీనికి కనెక్షన్స్ ఎప్పుడు 90 degrees యాంగిల్లో ఇవ్వకూడదండి. ఓకేనా? ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? ఈ 90 degrees యాంగిల్లో కనెక్షన్ అనేది అసలు రాకూడదు. ఎందుకు అనేది మీకు ఈ ఐకాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్తాను అది. ఓకే, ఎప్పుడైనా సరే కానీ 90 degrees యాంగిల్లో పెట్టకూడదు అది. ఓకే, రెసిస్టర్ 1 and 2 LED. ఓకే, మీకు ఇప్పుడు దీంట్లో ఏమైనా 90 degrees యాంగిల్ ఉందా? లేదు మ్యామ్. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ డిజైన్ తర్వాత మనం ఒక బోర్డ్ అనేది తీసుకుంటాము. ఓకే, టేక్ ద బోర్డ్ ది సర్క్యూట్. మీకు అర్థం అవడం కోసం అని నేను కొంచెం సర్క్యూట్ ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేదంటే ఇంకా చిన్నగా కూడా మనం సర్క్యూట్ ని డిజైన్ చేసుకోవచ్చు. బోర్డ్ తీసుకున్న తర్వాత కాపర్ లేయర్. ఓకే, ఫస్ట్ మనకు పీసీబీకి కావాల్సింది కాపర్ లేయర్. కాపర్ లేయర్ తీసుకున్న తర్వాత లేబుల్. లేబుల్ మీన్స్ దిస్ ఇస్ ఏం సర్క్యూట్ అండి? ఐఎమ్ గివింగ్ ఎల్ఈడి సర్క్యూట్. ఓకే, మీకు ఇక్కడ ఎల్ఈడి సర్క్యూట్ అనేది పర్ఫెక్ట్ గా ఎందుకు రాలేదు మేడం, రివర్స్ లో వచ్చిన డౌట్ రావచ్చు. ఈ డౌట్ అనేది మనం ప్రింటింగ్ జస్ట్ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. అదే ప్రింట్ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి ఆ నేమ్ అనేది. ఓకే, దిస్ ఇస్ ఇన్ నార్మల్ వ్యూ. ఓకే, మనం సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసాము, దాన్నే హార్డ్వేర్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది రియల్ వరల్డ్ లో చూస్తాము. ఓకే, రియల్ వరల్డ్ లో హార్డ్వేర్ గా ఇంప్లిమెంట్ చేసే సర్క్యూట్ అనేది ఇలా ఉంటదండి. దిస్ ఇస్ ద బ్యాటరీ టెర్మినల్, and here the yellow color is resistor and the red color is LED. Okay, do you understand this? Yes ma'am. Next, artwork means like it looks like this. Okay, మనకి ఇక్కడ ఈ బ్లాక్ లైన్ ఏంటంటే ట్రాక్స్ అన్నమాట. ఓకే, ఈ బ్లాక్ లైన్ అనేది ఇక్కడ ట్రాక్, అండ్ ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా మీరు? ఈ హోల్ అండ్ ఈ హోల్. ఆ 2 హోల్స్ ఏంటంటే కాంపోనెంట్ ప్లేసింగ్ అన్నమాట. అక్కడ కాంపోనెంట్స్ అనేవి మనం ప్లేస్ చేసుకుంటాము. ఇక్కడ ఏం పెట్టాము? ఈ 2 హోల్స్ మధ్యలో బ్యాటరీ ఉంది, అవునా? నెక్స్ట్ ఈ 2 హోల్స్ మధ్యలో రెసిస్టర్ ఉంది. నెక్స్ట్ ఈ 2 హోల్స్ మధ్యలో ఎల్ఈడి ఉంది. వాటి యొక్క కనెక్షన్స్ ఇవి. ఓకే, ఈ సర్క్యూట్ నే మనం ప్రింట్అవుట్ తీస్తాము. ప్రింట్అవుట్ తీసి ఒక కాపర్ ప్లేట్ తీసుకుని, ఒక కాపర్ ప్లేట్ మీద దాన్ని ఎగ్జాక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసుకుని, తర్వాత దాన్ని ఐరింగ్ చేసి, ఎచ్చింగ్ ప్రాసెస్ చేసి, డ్రిల్లింగ్ పెట్టి, కాంపోనెంట్స్ ప్లేస్ చేసి, షోల్డరింగ్ చేసి మనం ఒక అవుట్పుట్ అనేది తెచ్చుకుంటాం, లైక్ దిస్.
ఈ మనం ఓకే. ఇక్కడ చూడండి మీరు ఎల్ఈడి సర్క్యూట్ అని మీకు కనిపిస్తూ ఉంటది. ఓకే. నెక్స్ట్ అన్‌పాపులేటెడ్ మీన్స్ హియర్ మనకి ఈ అన్‌పాపులేటెడ్ ఏరియాలో ఏంటంటే కాంపోనెంట్స్ అనేవి డల్ అయ్యి ట్రాక్స్ అనేవి హైలైట్ అవుతాయి. కాంపోనెంట్స్ కూడా ఉంటాయి అక్కడ. కానీ కాంపోనెంట్స్ కన్నా ట్రాక్స్ అనేవి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ ప్రోటోటైప్ మీన్స్ మనకి కాంపోనెంట్స్ హైలైట్ అయ్యి ఇవి ట్రాక్స్ అనేవి డల్ అవుతాయి. ప్రోటోటైప్ మీన్స్ ఇట్స్ ద ఒరిజినల్ సర్క్యూట్. ఓకే. నెక్స్ట్ ఇన్ మోర్ మీన్స్ షోల్డర్ సైడెడ్ ఆర్ట్ వర్క్, కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ బ్లాక్ ఆన్ వైట్ మీన్స్ స్క్రీనింగ్ ఏరియా అది. వైట్ ఆన్ బ్లాక్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ కనుక ఏమైనా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంతవరకు ఇంట్రడక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్ టిల్ నౌ? Saving means you go to file and save the circuit. Okay. If you want to save in desktop or any folder means you have to save the circuit. Okay. Can I go to another circuit? Or if you want to design this circuit only? Okay. మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ నార్మల్ గా ఎల్ఈడి అనేది త్రూ బ్యాటరీ ద్వారా పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసాము. నెక్స్ట్ త్రూ స్విచ్ ద్వారా ఆన్ చేద్దాం. ఓకే. త్రూ స్విచ్. ఫర్ దట్ కాంపోనెంట్స్ ఏంటి? వన్ పవర్ సప్లై and one switch and resistor and 3 mm LED one. Okay. నేను సర్క్యూట్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాను. తర్వాత స్మాల్ గా డిజైన్ చేద్దాం. For rotating the component, give controller. If you want to delete the component means select the component and delete it. Okay. Next, select the track. ఇప్పుడు మీరు ఇది కనెక్షన్ ఇస్తున్నారు కదండి. ఈ కనెక్షన్ కనుక ఇక్కడ నుంచి ఇలా ఇస్తున్నప్పుడు మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇలా మీకు ఎక్స్ట్రా కనెక్షన్ అనేది వస్తుంది అనుకున్నప్పుడు కనెక్టింగ్ సర్క్యూట్ అనేది ఇక్కడితో కనెక్షన్ అయిపోయింది మీకు. మళ్ళీ మీకు ఎక్స్ట్రా లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ పోవాలి అనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు రైట్ కర్సర్ కానీ రైట్ క్లిక్ కానీ ఇవ్వండి. ఇస్తే కనుక మీకు అది కనెక్షన్ అనేది పోతుంది. ఓకే. అని ఫర్ దిస్ take a board layer, next give copper layer, next add a EKT. Okay.
Did you got that point? This is the switch. If you on the switch means the LED will be glowing. Otherwise, the LED will be in off state. Okay. Next, adapter circuit. Okay. Shall we move to another circuit? Yes, ma'am. If anybody are doing these circuits means please post the pictures in WhatsApp groups. Okay. Let's go to file and take a new. Okay. I'm zooming the next ఏం సర్క్యూట్ చేద్దాం చెప్పండి. నెక్స్ట్ సర్క్యూట్ ఏం డిజైన్ చేద్దాం. ఫైర్ అలారం చేద్దామా? Fire alarm using transistor. Is it okay? Is it okay? Fire alarm circuit. If you're not responding means I will go through with fire alarm only. For that we need power supply and sorry. When variable resistor and from discrete components taken when large size diode or else a small size diode. It's in your wish for taking.
mistake. Transistor 1. ఓకే, ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంది కదండి, ట్రాన్సిస్టర్ టెర్మినల్స్ ఏవో చెప్పండి. అలా Q1 అనేది ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఐ వాంట్ ద టెర్మినల్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. We can do gas sensor using Arduino board in PCB wizard. ఒకసారి మీరు మైక్ మ్యూట్ చేస్తారా సాయి నాగ మహేష్ గారు? మీ డౌట్ చెప్పండి. హలో మ్యామ్, చెప్పండి. ఆర్డినో బోర్డ్ యూస్ చేసుకొని గ్యాస్ సెన్సార్ ని డిజైన్ చేసుకోవచ్చా పీసీబీ విజార్డ్ లో? ఇప్పుడు పీసీబీ విజార్డ్ లో అంటే మనకి ఆర్డినో కూడా సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి కదా. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఆ సర్క్యూట్ ని డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు దానికి గ్యాస్ సెన్సార్ సర్క్యూట్ మళ్ళీ డిజైన్ చేసుకుని దానికి కనెక్టింగ్ ఇవ్వాలి. ఓకే మ్యామ్. ఓకేనా? అప్పుడు మనకి సర్క్యూట్ అనేది చాలా లార్జ్ కాంప్లెక్సిటీ అయిపోతుంది. ఓకే, మీరు దీంట్లో సపరేట్ గా గ్యాస్ సెన్సార్ సర్క్యూట్ ని డిజైన్ చేసుకోవచ్చు, ఆర్డినో కూడా సర్క్యూట్ డిజైన్ చేసుకోవచ్చు. సార్ మీకు నేను చూపిస్తాను, ఆగండి. ఆర్డినో సర్క్యూట్ ఎలా ఉంటుందో మనకి చూడడానికి ఆర్డినో బోర్డ్ చిన్నగానే ఉంటుంది కదా, ఎస్ మ్యామ్. బట్ డిజైనింగ్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి చాలా పెద్దగా ఉంటుంది అది. నార్మల్ గా మనకి ఆర్డినో బోర్డ్ అనేది ఇలా ఉంటది, ఆర్డినో యూనో బోర్డ్. ఎస్ మ్యామ్. అవునా కాదా? కదా, Yes, ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇదిగోండి సార్. ఒక 2 minutes. మనకి ఆర్డినో సర్క్యూట్ లో వచ్చేటప్పటికి ఏంటంటే అది మనకి ఆర్డినో పవర్ సప్లై ఉంటది కదండి, ఆ పవర్ సప్లై వరకు ఒక పార్ట్. నెక్స్ట్ డిజిటల్ పిన్స్ ఉంటాయి, ఆ డిజిటల్ పిన్స్ కి ఒకటి, ఎన్లాక్ పిన్స్ ఉంటాయి, ఎన్లాక్ పిన్స్ వరకు సపరేట్ గా. ఇట్లా ఇలా సపరేట్ గా ఉంటది అనమాట. దానికి ఒక డయాగ్రామ్ అనేది చాలా కష్టం డిజైనింగ్ ప్రాసెసింగ్ కి. 2 minutes ఆగండి, పిక్చర్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ నెంబర్స్ అందరూ పెట్టలేదు కదా, మీ నేమ్ ముందు కానీ బ్యాక్ సైడ్ కానీ, బిఫోర్ యువర్ నేమ్ ఆర్ ఆఫ్టర్ యువర్ నేమ్ ప్లీజ్ యాడ్ యువర్ రిజిస్టర్ నెంబర్స్, ఐ మీన్ యువర్ కాలేజ్ రోల్ నెంబర్స్. ఓకే, please add your college roll numbers before your name or after your name.
ఇప్పుడు సర్క్యూట్ ఓపెన్ అయింది కదండి మీకు. ఎస్ మ్యామ్. ఓకే, ఇది మొత్తం వచ్చేటప్పటికి మీకు ఆర్డినో యూనో ఒక సర్క్యూట్ డయాగ్రామ్. ఇది సర్క్యూట్ అంతా డిజైన్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి. ప్లస్ దీనికి గ్యాస్ సెన్సార్ కూడా యాడ్ చేయాలి అంటున్నారు, అప్పుడు ఇంకెంత టైం పడుతుంది. దీంట్లో ఒక సెక్షన్ ఏమో మనం 8051 కంట్రోలర్ ఉంది కదండి, దానికి డిజైన్ చేసుకుంటాము. అనదర్ సెక్షన్ వచ్చేటప్పటికేమో పవర్ సప్లైకి సపరేట్ గా, మనకి కమ్యూనికేషన్ జరగడానికి సపరేట్ గా, అండ్ ఎన్లాగ్ కి సపరేట్ గా, ఇట్లా ప్రతి దానికి సపరేట్ గా డిజైన్ చేసుకుని తర్వాత వాటన్నిటికీ కనెక్షన్స్ అనేవి ఇస్తారనమాట. అంటే సర్క్యూట్ కూడా డిజైన్ చేయొచ్చు మనండి, పాసిబుల్ అవ్వదని నేను అనను, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, మోర్ దాన్ 2 to 3 hours ఇట్ టేక్స్ టైం. ఓకే, ఓకే మ్యామ్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. మీకు సర్క్యూట్ కావాలంటే నేను షేర్ చేస్తాను. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే భాషా గారు, ద పిన్ నియర్ ద నాచ్ ఇస్ ఎమిటర్. ఓకే రైట్, ఏదైతే నాచ్ కి నియర్ గా పిన్ ఉందో అది ఎమిటర్, నెక్స్ట్ బేస్ అండ్ నెక్స్ట్ కలెక్టర్. ఓకే, దీస్ ఆర్ ద పిన్. దిస్ ఇస్ ద ఫర్ ఎమిటర్, sorry, for transistor these are the pins. And next, if you missed anything means here let me know that. But let's give the connection from from input side. మీకు ఈ నేమ్స్ ఉన్నాయి కదండి, కాంపోనెంట్ యొక్క నేమ్స్ అవి కావాలి మాకు, అవి అవసరం అవుతాయి అనుకుంటే ఉంచుకోండి, లేదు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఓకే నెక్స్ట్ కనెక్షన్స్ తీసుకుందాము. కనెక్షన్స్ మీన్స్ గివెన్ ట్యాగ్స్. ఓకే,
Okay, here I missed any connection. మీకు ఈ సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫైర్ అలారం సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ నేను లైవ్ వైర్ లో ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ మీన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ ద ఫైర్ అవార్డ్స్. ఫైర్ అలారం ఎట్లా వర్క్ అవుతుంది అనేది నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఇఫ్ యూ డోంట్ నో మీన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. Capacitor. Okay. Now it is okay. మనం ఈ సర్క్యూట్ ని ఇంత లార్జ్ లో కాకుండా చిన్నగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. Next, copper layer. Next, label. Label means fire. Okay. This is the circuit. Next, check it in the real world and in artwork. Unpopulated and in prototype. Normal world. Okay. Is it okay? Can I move to another one? Please respond. 24 people are here. Except me, 23 people are here. Please respond. Next, what kind of circuit do you want to take? Do you want to design?
What kind of circuit do you want to design? Let's go to a stable multi-vibrator. Okay. How can we identify the fire will occur? మనకి ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ లో మనం ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేసాము. ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్ మీన్స్ మనకి ఇక్కడ పొటెన్షియోమీటర్ అండ్ టెంపరేచర్ థర్మిస్టర్స్ ఇవి అంత పాసిబుల్ లేవు సాఫ్ట్వేర్ లో, అందుకని చెప్పి వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఫైర్ అనేది అటాక్ అయినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అవునా? ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ బజర్ అనేది మనకి అలర్ట్ అవుతుంది. ఓకే, ఈ బజర్ అనేది కొంచెం అలర్ట్ అయ్యి మనకి ఎప్పుడైతే ఒక సౌండ్ వస్తుంది, సౌండ్ వల్ల ఏంటంటే మనకి అర్థం మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఇక్కడ మనకి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది అని చెప్పి ఒక ఇండికేషన్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ థర్మిస్టర్ మీన్స్ టెంపరేచర్ సెన్సార్ అనేది యూజ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని సెన్సార్ యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ బజర్ అనేది ఇండికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ కనుక మనకి నార్మల్ టెంపరేచర్ లో ఉంటే ఎలాంటి ఇండికేషన్ అనేది రాదు. మనకి నీడ్ అవ్వాల్సిన కన్నా ఎక్కువ టెంపరేచర్ అనేది ఉంటే కనుక రూమ్ టెంపరేచర్ కానీ లేదంటే మనకి ఇప్పుడు ఫైర్ వచ్చింది అంటే ఒక టెంపరేచర్ అనేది సడన్ గా రైజ్ అయిపోతుంది, దానికి ఇక్కడ బజర్ అనేది అలర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ timer means using 555 timer. For this we require 8-pin IC. First, when you want to design the circuit, please put it in normal world. Okay, normal world. After you can change it to real world artwork and unpopulated and prototype anywhere. Whatever you want to be in, whatever you like the circuit means you have to put that. When you are designing the circuit, put it in normal world. Okay. For this we require one power supply, three resistors, one capacitor, one LED, these are the components for 555 timer. Okay,
Okay. The first pin of the IC is connected to ground, and ground means negative pin, and 8th pin of the IC is connected to positive supply. Okay. మీకు సర్క్యూట్ లైవ్ వైర్తో కంపేర్ చేసి చెప్పమంటారా, డైరెక్ట్ గా పిసిబి విజైడ్ లో చెప్పమంటారా? మీకు ఏ వేలో ఈజీగా ఉంటే ఆ వేలో సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తామండి. కొంచెం రెస్పాండ్ అయితే తెలుస్తుంది మాకు మీకు ఏ వేలో కావాలో సర్క్యూట్ అనేది. ఆర్ యూ ఫాలోయింగ్? డైరెక్ట్ గా పిసిబి విజిట్ లోనే చెప్పమంటారా? I think you don't need to compare between livewire and software. Okay. Then short 2 and 6 pin. Third pin is always connected to output. Okay. And దీనికి ఏంటంటే పిసిబి విజిట్ సాఫ్ట్వేర్ లో ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ కి ఓవర్లాప్ అనేది అసలు జరగకూడదు. ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే. The input of the 555 pin timer pin IC is always same. There is no need to change on that. ఓకే. మనం 5th పిన్ కనెక్ట్ చేసానా చేయకపోయినా ఒకటే, బట్ ఇట్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ గ్రౌండ్. సారీ. ఇట్ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ గ్రౌండ్. ఓకే. మనకి ఇక్కడ 4th పిన్ అనేది ఒకటి మిగిలిపోయింది, అవునా? ఈ 4th పిన్ మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ కనిపిస్తుందా మీకు కనెక్టింగ్ కి? Is there any possibility to connect 4th pin to power supply? ఇలాంటి టైంలో మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? టేక్ వన్ ప్యాడ్ హియర్ and another one at positive power supply. Okay, then connect it. ఓకే. ప్యాడింగ్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ గా 4th పిన్ నుంచి ఇక్కడ పాజిటివ్ సప్లైకి మనకి కనెక్షన్ అనేది జరిగింది బై ఇంటర్నల్లీ, నాట్ ఎక్స్టర్నల్లీ. మనకి ఇప్పుడు కనిపించే కనెక్షన్స్ అన్ని ఎక్స్టర్నల్ కనెక్షన్స్. త్రూ ప్యాడింగ్ యూజ్ చేస్తే ఆ ప్యాడింగ్ అనేది మనకి ఇంటర్నల్ కనెక్షన్. ఓకే. ఇప్పుడు ప్యాడింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో మీకు అర్థమైందా? ఈ సర్క్యూట్ ని మనం వితౌట్ ప్యాడింగ్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ సర్క్యూట్ లో నేను చెప్తాను బై యూజింగ్ 2 LEDs. ఓకే.
Is it okay? నెక్స్ట్ సర్క్యూట్ దీనికన్నా డిజైన్ కొంచెం చిన్నగా డిజైన్ చేద్దామండి. బోర్డ్ తీసుకున్నా, నెక్స్ట్ కాపర్ లేయర్ తీసుకున్నా, నెక్స్ట్ ఏమి ఇస్తాము? లేబుల్. లేబుల్ మీన్స్ ఏస్టేబుల్ తీసుకున్నా నేను. ఓకే, సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిందండి. దిస్ ఇస్ ఇన్ నార్మల్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఇన్ రియల్ వరల్డ్. మనకి సర్క్యూట్ అనేది డిజైనింగ్ అయిపోయినాక, సాఫ్ట్వేర్ డిజైనింగ్ అయిపోయినాక, హార్డ్వేర్ డిజైనింగ్ అయిపోయినాక ఇలా ఉంటది. నెక్స్ట్ ఆర్ట్ వర్క్. ఈ ఆర్ట్ వర్క్ లో ఏదైతే సర్క్యూట్ ఉందో దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుంటాము. ఓకే, ఈ ఆర్ట్ వర్క్ లో మనకి కనిపిస్తున్నాయి కదండి ఈ పిన్స్, 555 టైమర్ పిన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది రెసిస్టర్ and here it is LED. It is capacitor, it is resistor and resistor. Here it is battery terminal. Okay, మీకు సర్క్యూట్ లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది ఈ ఆర్ట్ వర్క్ చూసి కూడా చెప్పేసేయచ్చు. ఓకేనా, మీకు ఎక్కడైనా క్రాస్ కనెక్షన్స్ ఏమన్నా వస్తే ఆ సర్క్యూట్ అనేది ఆ సర్క్యూట్ లో ఎర్రర్ వచ్చినట్లు. ఓకేనా, నెక్స్ట్ సర్క్యూట్ లో మీకు క్రాస్ కనెక్షన్స్ అవి కూడా చూపిస్తాను నేను డిజైన్ చేసి. బట్ మన షార్ట్ సర్క్యూట్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయము. ఓకే, నెక్స్ట్ go to file, take new, go to gallery, PCB components, 2 LEDs, 4 resistors. 4 resistors కదా, నేను 3 resistors ఏమో ఒక సైజ్ లో తీసుకుంటున్నాను, ఇంకో 1 రెసిస్టర్ కొంచెం లార్జ్ సైజ్ లో తీసుకుంటున్నాను. ఓకేనా, ఎందుకు లార్జ్ సైజ్ లో తీసుకున్నా మేడం అని మీరు అడిగేటట్లయితే అది మీకు సర్క్యూట్ లో అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నామా అనేది. డిజైన్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకు లాంగ్ తీసుకున్నానా అని. ఓకే, ఎల్ఈడీస్ తీసుకున్నాను కదా, ఇంకేం తీసుకోవాలి? పవర్ సప్లైస్ మెయిన్లీ ఐసి, 8 పిన్ ఐసి. నేను కాంపోనెంట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ లో ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే పీసీబీ విజార్డ్ లో మనకి మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్స్ లో మనం ఎక్కువ 555 టైమర్ అనేది యూజ్ చేస్తాం కదా. ఈ 555 టైమర్ కి ఫస్ట్ పిన్ is always connected to ground or negative pin. Okay, and eighth pin is always connected to positive. Okay, to positive power supply, and first pin is always connected to negative pin or else ground. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను టెర్మినల్ బ్లాక్ అంటే ఈ పవర్ సప్లైని అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ పిన్ కి నెగిటివ్ వెళ్ళే విధంగా అండ్ 8th పిన్ పాజిటివ్ కనెక్ట్ అయ్యేలాగా. నెక్స్ట్ అవుట్పుట్ లో చెక్ చేద్దాం. అవుట్పుట్ ఏ పిన్ కి మనం తీసుకుంటాము? 3rd పిన్ కదా. సో 3rd పిన్ కి అవుట్పుట్ కనెక్ట్ అయ్యే విధంగా కాంపోనెంట్స్ అనేవి ప్లేస్ చేసుకుందాం.
ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ లో అరేంజ్ చేసుకున్నాం కాంపోనెంట్స్. ఇన్పుట్ సైడ్ ఏమేమి ఉంటాయండి? 2 రెసిస్టర్స్, డయోడ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఒకటి, then 1 కెపాసిటర్. Okay, can you zoom this circuit? Is it okay, Samuel? No, the components are visible to you. Okay. First connect the input terminals. Sorry, first మనం పాజిటివ్ టెర్మినల్ 8th పిన్ నుంచి కనెక్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫ్రమ్ ఫస్ట్ పిన్ నుంచి మనకి ఏం వస్తుందండి? నెగిటివ్ పిన్ కి వెళ్తుంది, అది కనెక్ట్ చేసేసుకుందాం. 2 and 6th pins are short. ఓకే. నెక్స్ట్ మనకి రెసిస్టర్ పిన్ కూడా పాజిటివ్ సప్లై కనెక్ట్ అవుతుంది కాబట్టి అది కనెక్ట్ చేసుకుందాం. రెసిస్టర్ 1 and 2 అనదర్ రెసిస్టర్ అండ్ రెసిస్టర్ 2 కెపాసిటర్. ఓకే, కెపాసిటర్ మనకి అదర్ ఎండ్ అనేది నెగిటివ్ కి కనెక్ట్ అవుతుంది, అవునా? Is it yes or no? కెపాసిటర్ అనదర్ ఎండ్ అనేది నెగిటివ్ కి కనెక్ట్ అవుతుంది, బట్ మనకి డయోడ్ నుంచి నెగిటివ్ వస్తుంది కదా, ఆ నెగిటివ్ కూడా మనం గ్రౌండ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. అందుకని ఈ నెగిటివ్ కి కనెక్ట్ చేసేస్తున్నా. థర్డ్ పిన్ అవుట్పుట్ కి కనెక్ట్ చేస్తాం కదా.
Sorry. ఓకే. ఇప్పుడు సర్క్యూట్ మొత్తం కంప్లీట్ అయిందండి. బట్ మనకి ఇక్కడ 4th పిన్ నుంచి పాజిటివ్ పవర్ సప్లైకి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు ఈ 4th పిన్ నుంచి ఇక్కడ తీసుకొని ఈ రెసిస్టర్ మిడిల్‌లో నుంచి తీసుకొస్తున్నానండి. అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఓకేనా? వెయిట్. మీకు ఈ పిన్ కూడా పాజిటివ్‌కే కనెక్ట్ అయింది కదండీ! సో, నేను అక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నా. ఓకేనా? ఆర్ ఎల్స్ ఈ 4th పిన్ నుంచి ఇక్కడ తీసుకొని ఈ కెపాసిటర్ మిడిల్‌లో నుంచి కూడా మీరు పాజిటివ్ సప్లైకి కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ సర్క్యూట్‌లో ఏమైనా ప్యాడింగ్ యూజ్ చేసామా? సర్క్యూట్ కాంప్లెక్సిటీ ఇందాక సర్క్యూట్ కన్నా దీనికి కొంచెం తగ్గుతుంది. సైజ్ అనేది తగ్గింది. అండ్ ఓకే. దీనికి ఎక్కడైనా ప్యాడింగ్ యూజ్ చేసామా? ఏదైనా కనెక్షన్ అనేది మిస్ చేసుకున్నామా? కనెక్టింగ్ అనేది ఒకటి మిస్ అయింది. ఇక్కడ నుంచి ఇవ్వలేదు. ఓకే. There's no connection is missing right now in this circuit. Please respond. మీరు వింటున్నారో అర్థం కావట్లేదు, ఆర్ ఎల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. కొంచెమైనా రెస్పాండ్ అవ్వండి అర్థమైందో లేదో అని. ఓకే. ఇట్స్ నాట్ ద లాస్ట్ పిన్, ఇది ఈస్ 5th పిన్. ఓకేనా? దిస్ ఈస్ 5th పిన్ ఆఫ్ అన్ ఐసీ. మనం 5th పిన్ ని కనెక్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు, కనెక్ట్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. మీరు కనెక్ట్ చేయాలి అనుకుంటే త్రూ కెపాసిటర్ ద్వారా గ్రౌండ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ లీవ్ చేసేయచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గ్రౌండ్ అయినా చేసేయచ్చు. ఓకే. ఫస్ట్ take a board and apply a copper layer. ఓకే. కెపాసిటర్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అని అడిగారు కదా భాషా గారు. ఇప్పుడు డయోడ్ నుంచి నెగటివ్ పిన్ కనెక్ట్ చేశాను నేను కెపాసిటర్ అనేది రెండుకి. నెగటివ్ మీన్స్ మనం నెగటివ్ పిన్ కనెక్ట్ చేసాము అంటే ఆ నెగటివ్ పిన్ ఏంటి మనకి, ఆ నెగటివ్ అంటే అసలు దాంట్లో పవర్ అనేది సప్లై అవ్వద్దు. అండ్ అట్లా ఆల్సో ఇట్ ఈస్ 0 volts. అవునా కాదా? ఎస్ ఆర్ నో? నెగటివ్ మీన్స్ 0, అంతే కదా? సో 0 మీన్స్ గ్రౌండ్. అందుకని నేను కెపాసిటర్ అన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నా. ఓకే. I think your doubt is clarified. Next, check this is the circuit. Okay. In real world and it is in artwork.
and it is in unpopulated, and this is in prototype. Okay, what's the time? I think how many of you are designing the circuit? May I know that? Please respond in the chat box. How many of you designing the circuit? At the end of this session, please check the pictures and post the pictures in WhatsApp group. Okay. Can I end the section, or do you want some more circuits to practice on this? క్లాస్ ఎండ్ చేయొచ్చా లేదా ఇంకా సర్క్యూట్స్ ఏమైనా చెప్పమంటారా? Hmm? Only 2 people respond అయ్యారు క్లాస్ ఎండ్ చేయమని చెప్పడానికి.